హాయ్ అందరికి ఈ ఒక్క ఫోటో తోటి డైలాగ్ అండ్ సాంగ్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశా. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఒకటే ఫోటో కాబట్టి ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేను ఈజీ ప్రాసెస్లో చెప్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో అయితే చూపిస్తా. ఇక్కడ వీడియో చూసాక ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్దాం. మనం ప్రాజెక్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే వీడియో చూడండి. వీడియో చూసాక ఎలా చేసుకోవాలో చెప్తాను. ఉల్లబ్బాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. మనసా అది మడిచి ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా. వీడియో మొత్తం సౌండ్తో చూసి చాలా బాగుంటుంది. ఈ సౌండ్తో మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను, చూడండి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఫ్రంట్ లింక్ ఉంటుంది. ఫ్రంట్ లింక్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోండి. ఒకవేళ మేబీ మీ దగ్గర ఉంటే ఏం పర్లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో బాక్స్ ఉంటుంది. బాక్స్ క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్స్ ఉంటుంది. ఈ ఫ్రాంట్స్ కనుక మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే మీకు నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలియకపోతే నా హైలైట్స్లో పెట్టాను, ఫ్రాంట్ ఎలా ఇన్పుట్ చేయాలో అనేది. ప్రాజెక్ట్ కూడా ఎలా ఇన్పుట్ చేయాలనేది నేను నా హైలైట్స్లో పెట్టాను, చూడండి. ఇప్పుడైతే కొంచెం ముందు ఇక్కడ మీకు అంటే మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది ఒక ఫోటో కాబట్టి ఈ ఫోటోనే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవాలి. ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ ఫోటో ఉంది కదా, కొంచెం ముందు స్క్రోల్ చేయండి. ఇట్లాగైతే ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో వస్తుంది కదా. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఇది సేమ్. ఇది ఫోటో అది ఫోటో సేమ్ ఒకటే. జస్ట్ మీ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ మీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటోని ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మీ ఫొటోస్ అన్ని ఓపెన్ అవుతుంది. ఇక్కడ సపోజ్ నేను మళ్ళీ ఇదే ఫోటో, సపోజ్ నేను వేరే ఫోటో పెట్టి చూపిస్తా. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, నా ఫోటోని పెడుతుంటే జస్ట్ ఈ ఫోటో పెట్టి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇలా మీకు బ్లాక్ వస్తే ఈ ఇంక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇంక్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ అయితే ఆఫ్ చేసేయండి. ఇలాగైతే ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. సారీ, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇన్నర్ బ్లర్ డైరెక్షన్ బ్లర్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మీరు ఈ ఫోటోని అయితే ఇలాగైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత కొంచెం దీన్ని మీరు పైకి అయితే తీసుకెళ్ళండి. ఇలాగైతే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద కిందకైతే తీసుకొచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఉన్న నేను పెట్టిన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఇలా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. ఇలాగైతే పెట్టుకున్న తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది కదా. దాని తర్వాత కిందకి వచ్చేసి మీరు నీ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ బ్లర్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు అయితే ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత మీరు ఈ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆన్ చేసుకోండి. ఇలాగైతే ఆన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ ఇలాగైతే ఉంటుంది. నేను ఇక్కడ అడ్జస్ట్ చేయలేకపోతున్నా, అంటే మీరు టైం అయిపోతుంది కాబట్టి అడ్జస్ట్ చేయలేకపోతున్నా. మీరైతే చూసుకొని అయితే మీ ఫోటోని తగ్గట్టు ఇంక్ ఎఫెక్ట్ ఫేస్ మీద పడకుండా మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అటు ఇటు కొంచెం జరుపుకోండి. మీరుగైతే తెలిసి ఉంటుంది. ఇలాగైతే చేసుకున్న తర్వాత మీ అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.